నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. రేవంత్ రెడ్డి గారి కుటుంబము, రేవంత్ రెడ్డి గారికి ఈ 16 నెలల సమయం లోపల వాళ్ళ కుటుంబము ఆయన సంపాదించినటువంటి ఆస్తి ఎంత, ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించిండు అనే దాని మీద ఇవాళ ఒక వార్త, ఒక విషయం బాగా వైరల్ అవుతూ ఉన్నది. ఎంత? దాదాపు 20,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారి కుటుంబము, రేవంత్ రెడ్డి గారి ఖజానాకు ఈ పైసలు పోయినాయంట. ఖజానా అంటే ఏంటిది? వాళ్ళ ఇంట్లో గలపెట్లకు పోయినాయంట ఈ పైసలన్నీ. 20,000 కోట్ల రూపాయలు, రూపాయి 2 రూపాయలు కాదు మిత్రులారా, 20,000 కోట్ల రూపాయలు. సంపాదిస్తే సంపాదించలేనా? ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయన ముందే రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా చేస్తాడు, ఈ దందాలు ఈ ఈ రియల్ ఎస్టేటు వ్యవహారం బాగా చేస్తూ ఉంటాడు. సో కాబట్టి అట్లా రియల్ ఎస్టేట్ చేసి సంపాదించింది కావచ్చు అని అనుకోవచ్చు. ఈ రియల్ ఎస్టేట్ చేసేందుకు హైడ్రా పుణ్యాన ఆ రియల్ ఎస్టేట్ కూడా మొత్తం గోయిందా కొట్టే. ఎకరం భూమి అమ్ముడుపోతలేదు, ఎకరం భూమి కొనేటట్టు ఎవరు లేడు. ఇటు హైదరాబాద్లో లేకపోతే టౌన్లలో కూడా గజం కొంటోడు లేడు, గజం అమ్ముతోడు లేడు, ఏ ఇల్లును కొంటోడు లేడు, అమ్ముతోడు లేడు. అంతా ఆగమాగం పచ్చకంతా ఉన్నది. సరే, ఆ విషయం పక్కన పెడదాం. రియల్ ఎస్టేట్ వల్ల రూపాయి సంపాదించే పరిస్థితులు లేవు ఇప్పుడు. అది అయిపోయింది మొత్తం. దాన్ని హైడ్రా మింగేసింది. హైడ్రా పుణ్యాన, రంగనాథ్ పుణ్యాన రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ 3 పూటల డెవ్వని డేపేటట్టు తింటున్నారు. మామూలుగా తింటలేరు, అడుక తినే పరిస్థితి వచ్చింది పాపం ఒకరొకరికి. కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వ్యాపారులు ఇలా ఈ హైడ్రా పుణ్యాన్న పస్తులు ఉండాల్సిన పరిస్థితికి వచ్చింది. తెచ్చినటువంటి అప్పులకు మిత్తిలు కట్టలేక చాలా దారుణమైన, దయనీయమైనటువంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. నాకు తెలిసినటువంటి చాలామంది కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సరే, ఆ విషయం పక్కన పెడదాం. అట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా లేదు కాబట్టి మరి 20,000 కోట్లు ఎటుకెళ్ళి వచ్చినాయి? ఆ ఛాన్స్ లేదు. పోనీ ఏదైనా బిజినెస్లు పెట్టిండు కావచ్చు. ముఖ్యమంత్రి అయినాక ఆయన ఇక తమ్ముళ్ళు, అన్నలు వీళ్ళందరూ కొంత గట్టిగా అయ్యారు. వాళ్ళకు రకరకాల హోదాలు వచ్చేసినాయి, అధికారికంగా అనధికారికంగా కొన్ని హోదాలు వచ్చేసినాయి. కాబట్టి ఏదైనా బిజినెస్లు పెడుతున్నారు కావచ్చు, 100,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు కావచ్చు. అంటే అట్లాంటి బిజినెస్ కూడా స్కోప్ లేదు. బిజినెస్ స్పేస్లో, కమర్షియల్ స్పేస్లల్లో మన హైదరాబాదు పడిపోయింది, మన హైదరాబాద్ స్థానం పడిపోయింది. ఎక్కువ ఖాళీ స్పేస్లు ఉన్నాయి, బిజినెస్ కూడా ఏం నడుస్తలేదు, అంత ఉతకతనే ఉన్నది. సో కాబట్టి ఆ అవకాశం కూడా లేదు. మరి ఎట్లా సంపాదించారు ఈ పైసలన్నీ? ఏ రకంగా సంపాదించారు? ఒకసారి ఎమ్మెల్సీ కవిత గారు ఇదే అంశం మీద మాట్లాడారు. ఆమె ఏమన్నదో ఒకసారి చూద్దాం. ఇవాళ నేను డెఫినెట్ గా ఆధారాలతో ఆరోపణ చేస్తా ఉన్నాను. 1,00,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు పెద్ద కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేసిండ్రు. ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయకుండా 1,00,000 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు పేమెంట్ చేసిరు. ఇక కాంగ్రెస్ సర్కార్ విషయం మీ అందరికి తెలిసిందే. వాళ్ళు 20% సర్కార్ కమిషన్ కాబట్టి, 20% కమిషన్ సర్కార్ కాబట్టి అందులో 20,000 కోట్లు డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారి సొంత ఖజానాకు పోయిందని ఇవాళ నేను ఆరోపణ చేస్తా ఉన్నాను. ఇది తప్పైతే ప్రభుత్వం తరఫు నుండి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఏమంటా ఉన్నారు? కవిత గారు సంచలనమైనటువంటి ఆరోపణ చేశారు. 1,80,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది ఇప్పటిదాకా. 1,80,000 కోట్ల రూపాయల అప్పు. దాంట్లల్లో కొంత పాత గవర్నమెంట్ చేసినటువంటి అప్పులకు మిత్తిలు కట్టని చెప్తున్నారు. అవన్నీ ఓంగ కూడా ఆ తెచ్చినటువంటి అప్పులు, పాత గవర్నమెంట్ తెచ్చినటువంటి అప్పులకు మిత్తిలు కట్టంగా, ఇంకా ఇతరత్ర అవసరాలకు వాడుకోంగా, అన్ని ఓంగ కూడా దాదాపు 1,00,000 కోట్ల రూపాయలను ఈ కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో వంచిండంట. రైతులకు రైతు బంధు ఇస్తుంది, ఇంకా రూపాయి లేదు. రైతులకు రైతు భరోసా ఇస్తేందుకు రూపాయి లేదు. ఈయన దగ్గర రాష్ట్రం మొత్తం అడక తింటుంది, రూపాయి ఉడతలేదు అని చెప్పేసి మాట్లాడతాడు. అలాగనే రైతు భరోసా ఎగ్గొట్టేసిరు 2 సార్లు 3 సార్లు. ఇక రైతు బీమా కనీసం ఆ ప్రీమియం కూడా కడతలేడు. ఇక ముసలోళ్ళ పింఛన్లు ఇంకా అవే 2,000, ఇంకా రేపో మాప 2,000 కూడా 1,000 కట్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. స్వీయ నియంత్రణ అంటున్నాడు కదా, అందుకని డౌట్ వచ్చింది. ఇక ఈ పింఛన్లు, ఇక ఈ కళ్యాణ లక్ష్మిలు ఇవన్నీ కూడా అప్పటి లెక్కనే కొన్ని వస్తున్నాయి, కొన్ని మొత్తానికే బంద్ అయిపోయినాయి. వచ్చినా ఆడనో ఏడనో అడపదడప కొంతమందికి వస్తున్నాయి. మరి ఏం చేసి 1,00,000 కోట్లని వీళ్ళకి ఎవరికి ఇక ప్రజలకు వంచనీకనేమో 1,00,000 కోట్లు వనికి రాలేదు. కానీ ఈ 1,00,000 కోట్లు మొత్తము కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో పంచిండంట, కాంట్రాక్టర్లకు వంచినట్ట ఈ పైసలన్నీ. మరి పోనీ ఆ కాంట్రాక్టర్లనే రాష్ట్రానికి అక్కడికి వచ్చే పని ఏమైనా చేసిరా? ఏ ఒక్క ప్రాజెక్టు ఇప్పటిదాకా పూర్తి చేసింది కాదు, ఏ ప్రాజెక్టు కంప్లీట్ చేయలే. అదేదో SLBC అని చెప్పేసి పొక్క కొట్టుడు స్టార్ట్ చేయగానే అది కూలిపోయాయి. పెద్ద మోతవార్లు అని చెప్పేసి మన నల్గొండలో ఉన్న 2 మంత్రులు 2 టైగర్లు పోయి ఈ సైడ్కి వెళ్ళి టైగర్, ఆ సైడ్కి వెళ్ళి టైగర్ పోగానే మా జ్యూస్ మంత్రి టైగర్ పోయినటువంటి ప్లేస్లో అది కుప్పగూలింది. అంత ఆగమాగం పంచకంతా ఉన్నది. అది ఇప్పుడు ఆ మిషన్ బయటకు వెళ్తట్లేదు, ఆ పూడిక తీస్తట్లేదు. దాదాపు 3-4 నెలలు కష్టపడ్డారు. ఇక సైలెంట్ కూసురు, దాని గురించి ముచ్చటే లేదు, దాని వాసనే లేదు. మీడియా కూడా అసలు SLBC గురించి వార్తలు రాసిన మొత్తానికి బంద్ పెట్టేసి, కాంగ్రెస్ అనుకూల మీడియా కూడా ఎక్కడ కూడా చెప్తలేదు. ఈ 1,00,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చింది కదా, అట్లా బిల్లులు ఇచ్చినందుకు 20% కమిషన్ వచ్చిందంట. కవిత గారు చెప్పారు. ఆ 20% కమిషన్ తోటి ఈయనకు 20,000 కోట్ల రూపాయల ఆమ్దాని వచ్చింది. ఎట్లా వచ్చింది? రియల్ ఎస్టేట్ చేయలే, వ్యాపారం పెట్టలే, ఏం చేయలే.
ఈ తెచ్చినటువంటి అప్పులకి వెళ్ళి 1,00,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు వంచిండు. పోనీ ఆ కాంట్రాక్టర్ తట్టడం మట్టెత్తలేదు, ఏం చేయలేదు. ఆ ఇచ్చినటువంటి దాంట్లల్లో ఒక 20% కమిషన్ తీసుకొని ఇంట్లోకి పెట్టుకున్నాడు. అట్లా 20,000 కోట్ల రూపాయలు సంపాదించి నేను నిర్దిష్టమైనటువంటి ఆధారాలతోటి నేను ఈ ఆరోపణలు చేస్తున్నా అని చెప్పేసి ఆమె చెప్తా ఉన్నది. ఒకవేళ నేను చెప్పిన తప్పు అయితే శ్వేతపత్రం విడుదల చేయమని చెప్తున్నాను. అంటే తెచ్చినటువంటి అప్పు ఎంత, ఎవరెవరికి పంపకాలు చేసిరా తెచ్చినటువంటి అప్పులకు వెళ్ళి మీరు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి అని చెప్పేసి ఆమె బహిరంగంగానే ప్రెస్ మీట్లోనే ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. మరి నిజమే కదా, వాస్తవమే కదా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు సచ్చీలుడు, సత్య హరిశ్చంద్రుడు, ఈ కలియుగంలో ఈ 2024 నుంచి 23 డిసెంబర్ నుంచి 28 డిసెంబర్ దాకా ఒక సత్య హరిశ్చంద్రుని లెక్క అద్భుతంగా అబద్ధాలు ఆడకుండా, ఎక్కడ కూడా ఈసువంత అవినీతికి పాల్పడకుండా, ఎలాంటి అవినీతి కరప్షన్ లేకుండా ట్రాన్స్పరెన్సీగా ఉన్నటువంటి నాయకుడనే మనం అనుకుందాం. అట్లనే చేస్తున్నానే అనుకుందాం కాసేపు. అనుకుంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా తెచ్చినటువంటి అప్పు ఎంత, వచ్చినటువంటి ఆదాయం ఎంత, దాని శ్వేతపత్రం ఒకటి విడుదల చేయండి. ఇగో గీ బ్యాంకుకు గిన్ని పైసలు గిట వచ్చినాయి, ఇగో గిట మేము గీదానికి కట్టినాం. శ్వేతపత్రం విడుదల చేస్తే అయిపోతుంది కదా. ఉట్టిగా నోటికి లెక్కలు చెప్పడం కాకుండా అన్నీ మీకు, మనకైతే గవర్నమెంట్ సంబంధించి ఏవి కూడా బ్లాక్ మనీ రావు, అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షనే ఉంటుంది. ఒక బ్యాంకు నుంచి ఇంకొక బ్యాంకుకు పోవడమే ఉంటుంది. జీతాల కా నుంచి ప్రతిదీ మన క్యాష్ రూపంలో ప్రభుత్వం నుంచి ₹1 కూడా రాదు, అన్ని బ్యాంకులకే పోతూ ఉంటాయి. మరి అవన్నీ అంత ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు ఆన్లైన్లోనే అవన్నీ కూడా ప్రజల ముందు పెట్టండి. ఇగో గింత మేము అప్పు తెచ్చినాము, గిన్ని వేల కోట్ల రూపాయలు మేము ఆర్బీఐకి వెళ్ళి తెచ్చినాము, గిన్ని వేల కోట్ల రూపాయలు గిట్ట తెచ్చినాము, కాబట్టి మీరు దాన్ని ఇగో మా మీద తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పేసి అప్పుడు పబ్లిక్ డొమైన్లో పెట్టండి, ఆ శ్వేతపత్రాన్ని విడుదల చేయండి అని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి చూడాలి మరి గవర్నమెంట్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది. చాలా బలమైనటువంటి ఆరోపణ ఇది. 20,000 కోట్లు అంటే మామూలు మాటలు కాదు. మన రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు, దాంట్లో అటు ఇటుగా ఒక 10%, అంటే 20,000 కోట్లు ఒక సంవత్సరంన్నర లోపల సంపాదించేసిందంటే రేవంత్ రెడ్డి గారి కుటుంబం మామూలు మాటలు కాదు కదా. దీని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు స్పందిస్తారా, లేకపోతే వాళ్ళ కుటుంబం స్పందిస్తుందా, లేకపోతే వాళ్ళ మంత్రులు స్పందిస్తారా, స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే ఇది పెద్ద ఆరోపణ, ఇది మీకే మచ్చ అవుతుంది. మేము సంపాదిస్తలేము 20,000 కోట్లు, ఏ 10,000 కోట్ల 5,000 కోట్ల అసలు మొత్తానికి సంపాదలేదు, ₹5 కూడా సంపాదలేదు అని చెప్పండి వచ్చి మీడియా ముందుకి. వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది మిత్రులారా. థ్యాంక్ యూ.